చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారి విశ్లేషణ ఉంటుంది. వంశీ గారు నమస్తే. నమస్తే రాజు గారు. పంది బలిస్తే నంది కాదు, రేవంత్ పై కేటీఆర్ ఫైర్. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా మారుతున్నాయండి డే బై డే. అంటే ఫైర్ కాదండి రాజు గారు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి పైన రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి కామెంట్స్ అభ్యంతరకరమైనటువంటివి. అంటే వారు వాడినటువంటి పదజాలము, భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అనకూడనటువంటి మాటలని, వ్యాఖ్యలని ఆయన మాట్లాడారు. సరే, ప్రస్తుతం రాజకీయాలలో కొంత భాష అనేటువంటి విషయంలో పరిధిని మించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి సరే అందుట్లో ఆ పరిధికి మించినటువంటి భాష మాట్లాడటం జరిగింది. కారణం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ అక్కడ చేసినటువంటి డ్రగ్స్ విషయంలో చేసినటువంటి కామెంట్స్, లోకేష్ తో జరిగిన మీటింగ్ కి సంబంధించినటువంటి కామెంట్స్ విషయంలో ఆయన ఆగ్రహానికి కారణమైనట్లుంది. అందుకని ఆయన తన ఆవేదనని, తన అసంతృప్తిని, తన కోపాన్ని తన పరుష పదజాలంతో తను ఉపయోగించినటువంటి పరిస్థితి. మరి అదే ఇంకొకరు ఎవరన్నా అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటివి కానీ ఉపయోగిస్తే అదే కేటీఆర్ గారికి ఇంకా మరింత కోపం వస్తుంది. కానీ మనం నియంత్రణగా ఉండి అవతల నియంత్రణగా ఉండమని చెప్పటం వేరు. మనం నియంత్రణ లేకుండా అవతలను మీరు నియంత్రించుకొని ఉండాలని చెప్పడం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని అనిపిస్తుంది. సరే, ఇది ఒక అంశం. సరే, ఈ రోజు ఆయన చెప్పినటువంటి 3 అంశాల్లో మరొకటి, లోకేష్ గారితో చీకట్లో కేటీఆర్ గారు 3 సార్లు భేటీ అయ్యారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దానిపైన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ, నాకు ఆయన మంచి స్నేహితుడు, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక పక్క రాష్ట్ర మంత్రి, ఆయనతో నాకు ఆ చనువు ఉంది, నేను ఆయన్ని కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. అట్లాగే నేను కలవలేదు అన్నాడు. అంటే ఇక్కడ ఒక ఆయన మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల సారాంశాన్ని చూస్తే ఆయన కలిస్తే తప్పేంటి కానీ కలవలేదని చెప్పటం ద్వారా ఆయన కలిసాడా, కలవలేదా, కలిసి కలవలేదని చెప్తున్నాడా, లేదా కలవకుండా కలిసే అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తున్నాడా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది తన వ్యాఖ్యల్లో. బట్ కలవలేదు అనే పదం వాడాడు, కానీ కలిస్తే తప్పేంటి అనేటువంటి దాంతో ఆయన కొంత అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఆ మాటల యొక్క సారాంశము అలాగా దాన్ని బట్టి చూసినప్పుడు ఆయన కలిసి ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంది. కలిసి ఉండొచ్చేమో అని ఎందుకు అనిపిస్తుందంటే అక్కడ ఇప్పుడు ఆయన స్నేహితుడు అన్నాడు, పక్క రాష్ట్ర మంత్రి అన్నాడు, మాకు ఒక అనుబంధం ఉందన్నాడు. ఆ అనుబంధం ఉందని చెప్పినప్పుడు, అలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు కలిస్తే తప్పేది, అసలు కలిసేదని చెప్పొచ్చు. దానికి ఏమి పెద్ద ఇదే ఉంది, అంత గతంలో కలవలేదంటే. కాకపోతే మారిన రాజకీయ సమీకరణాలు, జరుగుతున్నటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్ నేపథ్యంలో ఆయన కలిసిన దాన్ని కూడా కలవలేదు అని చెప్పుకోవటానికి ఎక్కువ తాపత్రయపడ్డారా, ఎక్కువ దానికి సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేశారా, ఎక్కువ దానికి ఆన్సర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటిది అనిపిస్తా ఉంది. బట్ కలిశారు. మొన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన రోజున అక్కడ కలిశారు. అలా మేము కలుస్తుంటామని చెప్పడంలో కూడా పెద్ద తప్పేం లేదు. కానీ ఆయన ఎందుకు దాన్ని చాలా ఆవేశంగా ఆచితూచి ఎలా దాన్ని డైవర్ట్ చేయాలా, లేదా ఎలా దానికి ఆన్సర్ చేయాలనేటువంటి దాంట్లో కొంత కమ్యూనికేషన్ ఆయన కొంత ఎక్కడ అని అనిపిస్తుంది. బట్ కలిసినందు వల్ల తప్పు లేదు, కలవకపోయినందుకు తప్పు లేదు. ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు, లేదా బ్రదర్ అనుకున్నప్పుడు, లేదా ఒక పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్నప్పుడు ఒక 2 నాయకులు కలవటం, 2 నాయకులు షేర్ చేసుకోవటం, మాట్లాడుకోవటం అనేటువంటి తప్పు కాదు. కాకపోతే ఎక్కడ తప్పు ఉంది అంటే కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో ప్రొటెస్ట్ కి సంబంధించి ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నప్పుడు ఆ రోజు ఆయన వ్యవహరించిన విధానం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడినటువంటి వైఖరి, లోకేష్ గారి గురించి ఆయన చెప్పినటువంటి సమాధానం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు సమంజసంగా లేదు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే చాలా మంది ప్రజానీకం కానీ దాని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అది ఎన్నికల రిజల్ట్ మీద కూడా అది ఎంత ప్రభావం చూపించిందో చూసాం.
కానీ ఈ రోజు లోకేష్ గారు అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో ఆయన చాలా కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారు అపోజిషన్ లో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కేసులు వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పోయి ఆయన కలిసి మాట్లాడారు. అంటే ఏమై ఉంటుందనంటే కేసుల విషయమా, లేకపోతే రాజకీయ అంశాలా, లేకపోతే ఎట్లాంటి అంశాల గురించి మాట్లాడుకొని ఉంటారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉన్నారనేటువంటి భావనలో వ్యక్తం అవుతున్నాయనేటువంటిది చర్చనీయాంశం. ఇవన్నీ అంటే రాజకీయాల్లో అంటే మనకి అవకాశం ఉన్నప్పుడు ఒక రకంగా, అవకాశం లేనప్పుడు ఒక రకంగా వ్యవహరించినప్పుడు ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమని అనిపిస్తా ఉంది. సరే, అదొక సబ్జెక్ట్. రెండోది, ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసినటువంటి కామెంట్స్ విషయంలో చాలా వాటికి, అంటే డ్రగ్స్ విషయంలో మాట్లాడాడు, లేకపోతే ఇంకొక విషయంలో మాట్లాడారు. చాలా అంశాల్లో ఆయన మాట్లాడుతూ ఆయన మీద, ముఖ్యమంత్రి గారి మీద ఎందుకనో చాలా పొదునైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనరల్ గా ముఖ్యమంత్రి గారి మీద ఒక మంత్రిగా ఉన్నటువంటి, ఒక మంత్రిగా పనిచేసినటువంటి, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఏమైంది? ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులు ఏమయ్యారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడటానికి ఆ కామెంట్స్ మీద ఎందుకు వాళ్ళు సీరియస్ గా రియాక్ట్ కావట్లేదు? ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్ ని బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుంటుంది. పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీలో సఖ్యత లేకపోవటం, ఐక్యత లేకపోవటం, ముఖ్యమంత్రి గారితో ఆ టీంతో వాళ్ళు బలంగా ఒక లీడర్షిప్ తో లేకపోవటం అనేటువంటిదే ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక ఆయుధంగా మారింది. ఆ ఆయుధంగా మారే తను దాన్ని అటాక్ చేస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అలా మాట్లాడితే మిగిలినటువంటి ఆ రోజున మంత్రులు ఎవరు ఉపేక్షించేటువంటి పరిస్థితి. చివరి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినా కూడా ఒప్పుకోలేదు, రోషి గారి మీద మాట్లాడినా ఒప్పుకోలేదు, చంద్రబాబు మీద మాట్లాడినా ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారి కామెంట్స్ ఆ స్థాయిలో చేస్తూ ఉంటే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో పనిచేసేటువంటి మంత్రులు వైఖరి, వాళ్ళు మౌనము నిజంగా చాలా పొలిటికల్ గా ఇది ఒక పెద్ద బ్యాక్ స్టెప్ అనేటువంటిది అర్థమవుతుంది. నిజంగా ఇది ఎట్లా ఉంటుందంటే ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించకపోవటం, దాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉండటం నేరం చేసిన దానికంటే పెద్ద ప్రమాదకరం. ఎట్లాగా వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచనలు, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే జనరల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ముఖ్యమంత్రి గారి గ్రూప్ అనుకున్న వాళ్ళు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారి గ్రూప్ కాని వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. బట్ ఇది పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ఒక రాంగ్ స్టెప్ ఏమని అనిపిస్తుంది రాజు గారు. బట్ అది ఏదైనా కానీ దానికి ముఖ్యమంత్రి గారే కౌంటర్ ఇచ్చుకుంటారు, ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేసుకుంటారు ఏమని అనిపిస్తుంది. బట్ చూడాలి ఈ డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్స్ ఎలా మారుతాయి, ఎలా ఉంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్తాయి అనేటువంటి రాబోయే రోజుల్లో చాలా అతి కొద్ది రోజుల్లోనే దీనికి చాలా మార్పులు కనపడబోతున్నాయని అర్థమవుతుంది రాజు గారు. వంశీ గారు, దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేద్దాం. బైట్స్ ప్లీజ్. నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట. ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా పంది ఎంత బలిసిన అంది కాదు. ఏం తప్పు చూపెట్టినావు 20 నెలల్లో? ఏం పీకినావు? నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు? కానీ మన్ను మశానం వాడి బొంద, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏదిమంటే అది ఇస్తా అని చెప్పా. నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నువ్వు పీకింది ఏంది, నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా. ఏంది చేసింది ఏంది, నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్ లో కూడా, ఏదో ఉత్సులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. మీరు పీకేది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎత్తెత్తు షూస్ వేసుకొని ఎత్తెత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? దమ్ముంటే మగాడి అయితే చెప్పు, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి బట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? మగాడి అయితే రా. ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా, నికృష్ట రాజకీయాన్ని నిలదీయాలి, నిగ్గదీయాలి. అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు? వాళ్ళు కలవలేదు, కలిస్తే తప్పేంది?
అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు, కానీ కలిస్తే తప్పేంది? అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో. ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ కలవలేదు. రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. నువ్వు దుఃఖం వస్తుందో బాయిలో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, ఉప్పుతోంగొడత, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. రేపు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు రావాలి, వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంత అండర్స్టాండింగ్, ఎంత తిట్టు అంతా పట్టి, మీ బ్రేకింగ్లు అన్ని పట్టి అవి మీ కొట్టి కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరు. న్యూస్ లో స్పేస్ బీజేపీకి ఉండదు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. ఈ స్థాయి దిగదారు, చెప్పుతో కూడా స్థాయి దిగదారండి. యా వంశీ గారు, అసలు కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఒక విధంగా మరీ దారుణంగా ఉన్నాయి సార్. ఏంటి కాంగ్రెస్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని ఒక హింట్ ఇచ్చినట్టు మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు వంశీ గారు? ముఖ్యమంత్రి గారికను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారి మధ్య ఒక గ్యాప్ ఒకటి నడుస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది బయట. వాళ్ళ మధ్య కొంత సఖ్యత లేదని, కొంత సఖ్యత ఉందని, ఇట్లా వాళ్ళని ఆ రకంగా ఆ గ్యాప్ పెట్టారనుకోండి, ఆ గ్యాప్ ఈ వివాదం నడుస్తుంది అనేటువంటిది చర్చనీయాంశం అయితే. సరే పెట్టారా లేదా అనేటువంటిది ముందు ఆయనకు సంబంధించినటువంటి, ఆయన మీద ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం గురించి మాట్లాడలేదు. సరే దీనికి సంబంధించి చెప్పారు, సరే ఇది కూడా ఎంక్వైరీ చేయాలి, అది ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఎంక్వైరీ కోరవచ్చు, తప్పులేదు. నిజంగా చేస్తుంటే చేస్తున్నారని అది కూడా క్రిమినల్ కేసే అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గా వాళ్ళ మధ్య ఇంకొంచెం అగ్గి రాజేసేటువంటి ప్రయత్నం, ఇంకొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నేను కొనసాగుతాను, పాలమూరు బిడ్డ 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పటం వెనక చాలా సుదీర్ఘమైనటువంటి లోతైనటువంటి రాజకీయ ప్రణాళికతో ఆయన ఆ విధంగా మాట్లాడాడు అని అనిపిస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి తన వర్గము లేదా తన మనుషులు తనకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక క్లారిటీ ఇవ్వటము, భవిష్యత్తు ఇంకొక నాయకుడిగా నేనే ఉండబోతున్నాను కాబట్టి నా వర్గంలో ఉండండి, నాతో ఉండండి అనేటువంటి దాన్ని ఆయన స్పష్టం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. సరే ఈ 2034 వరకు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం పైనలో ఇవన్నీ ఎవరంటే చెబుతారని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తయారవుతారు. చాలా మంది అసలు ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఉంటారు అనమాట. అందుకని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ లీడర్షిప్, సింగిల్ మ్యాన్ లీడర్షిప్ అనేటువంటిది లేకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ. యా వంశీ గారు, ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిట్చాట్లో మాట్లాడితే వెంటనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, గంటన్నర మాట్లాడడం, ఎందుకని అంత లోపల చాలా అలజడి పొందుతున్నట్టు కనిపిస్తుంది? ఎందుకని నేను తొందరపాటుతనం ఒక విధంగా బీఆర్ఎస్ కి ప్లస్ అవుద్దంటారా మైనస్ అవుద్దంటారా వంశీ గారు? రాజు గారు అట్లా ఉండదు. రాజకీయాల్లో ఆయన చేసినటువంటి కామెంట్ కి, ముఖ్యమంత్రి గారి స్థాయిలో చేసిన కామెంట్ కి పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తుంది కేటీఆర్ కాబట్టి ఆయన మాట్లాడుకునేటువంటి అవకాశం 1.5 కాదు 3 గంటలు మాట్లాడుకుంటారు. మీకేంటి అభ్యంతరం? మనకేం అభ్యంతరం లేదు. ఆయన అందుట్లో మాట్లాడుకునేటువంటి పొలిటికల్ కామెంట్స్ ఏంటి, దాంట్లో మాట్లాడేటువంటి భాష ఏంటి, దాంట్లో ఆయన వాడినటువంటి రాజకీయపరమైన అంశాలు ఏంటి, అది ముఖ్యం. అంతేగాని ఆయన ఎంతసేపు మాట్లాడుకున్నారు అవన్నీ అది పొలిటికల్ గా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్, వాళ్ళు దాన్ని అడ్రస్ చేసుకునేటువంటి అంశం. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం లేదా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం.
అది అక్కడ ఒక అంశం. ఇది అసలు ఈ అన్ని కోణాలు ఇప్పుడు పోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా 2 కీలకమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసు, లిక్కర్ కేసు కలిపి ఢిల్లీలో, గల్లీలో, అట్లాగే దుబాయ్లో కలిసి ఎన్ని వ్యవహారాలు నడిపినాయా, శ్రవణ్ రావు ఫ్లాట్ లో రాజకేష్ రెడ్డి అనే టీం మొత్తం అక్కడ ఉండటము, వాటికి సంబంధించిన కేంద్రంగా అక్కడ నడిచినటువంటి నేపథ్యంలో, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో, అట్లాగే లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఇవన్నీ ఒక కేంద్ర బిందువుగా జరిగినాయా, పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ని టార్గెట్ చేసే విధంగా, ఆ రోజున్నటువంటి లీడర్స్ ని టార్గెట్ చేసే విధంగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందా, అలా జరిగి ఉంటే ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించి అలా జరిగి ఉండి రెండిటి మధ్య కోఆర్డినేషను, ఒక కాంబినేషను, క్రియేటివిటీ జరిగి గనక వాళ్ళు గనక చేసి ఉంటే రేపు అది మరికొద్ది రోజుల్లో పొలిటికల్ గా చాలా పెద్ద హీట్ జనరేట్ చేయబోతుంది. అది ఏ రకమైనటువంటి డైవర్షన్స్ తీసుకుంటున్నది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, తెలంగాణ రాష్ట్ర మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి మరి ఆ రోజు ఏం చేశారు, ఆ రోజు వ్యాపారాలు ఎలా చేశారు, ఆ రోజు చేసినటువంటి లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అవన్నీ ఎలా జరిగినాయి, ఫోన్ ట్యాపింగ్ ఏపీలో ఉన్నటువంటి లీడర్స్ ఫోన్స్ ఎలా ట్యాప్ జరిగినాయి, దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా సహకరించారు, లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇక్కడి నుంచి మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ ఎలా సహకరించారు, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సహకరించింది, బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా సహకరించింది, దీనికోసం రాజకీయపరమైనటువంటి అంశాలు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు ఏ విధంగా చేశారు, చట్టాలను అతిక్రమించి ఏ విధంగా చేశారు, ఎన్నికల నియమావళిని ఏ విధంగా వాళ్ళు క్రాస్ చేశారు అనేటువంటి అన్ని కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో చర్చ జరిగేటువంటి, ఇది ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రకంపనలు అర్థమవుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీ 2 వేరువేరుగా చూస్తూ వచ్చారు. కానీ రాబోయే రోజుల్లో ఈ 2 కలిసి చాలా అంశాలలో కలిసి వర్క్ చేశారు అనేటువంటిది మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజు గారు, మరి చూద్దాం ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు చాలా హీట్ పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్